గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెద్దపల్లి, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ. My name is Dr. Komala Sharath as a faculty of history. ఈరోజు చెప్పబోయే అంశం తెలంగాణలో సాయుధ పోరాట ఘట్టాలు. తెలంగాణలో సాయుధ పోరాట ఘట్టాలు. నిజాం ప్రభుల నిరంకుశ విధానాలను ప్రతిఘటించి భూస్వామ్య వర్గముల దోపిడీ నుండి తెలంగాణ ప్రజల, ముఖ్యంగా తెలంగాణ రైతుల కష్టముల నీడేర్చుటకు సాగిన హింసాయుత ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటము. సామాన్య ప్రజల దాస్య విముక్తి కోసం, భూమి భుక్తి కోసం కమ్యూనిస్టులు సాగించిన ప్రజా పోరాటం ఇది. ఈ పోరాటం తెలంగాణ చరిత్రలోనే గాక భారత చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టము. అయితే ఇందు కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. ఈ ఉద్యమమునకు ముఖ్య నాయకులు శ్రీ రావి నారాయణ రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చల్లపల్లి సుందరయ్య మొదలగువారు. తెలంగాణ సాయుధ పోరాట ఘట్టాలకు కారణాలు. తెలంగాణ సాయుధ పోరాట ఘట్టాలకు కారణాలు. ఏ. నిజాం నిరంకుశ పాలన. ఆసఫ్జాయి వంశీయుల పాలనలోనున్నది శుద్ధమైన రాజరిక వ్యవస్థ. అయితే నిజాం ప్రభువులు నిరంకుశులై, మౌఢ్యులై ప్రజా సంక్షేమమును విస్మరించిరి. వారు చేసిన శాసనాలు సంస్థానంలోని ముస్లింలకు మాత్రమే పరిమితము. ప్రజలపై శిక్షలు కఠినం. ముసల్మానులు, నిజాం ప్రభువులు మజ్లిస్ ఇత్తైఅదుల్ ముసల్మాన్, మజ్లిస్ ఇత్తైఅదుల్ ముసల్మాన్ అను మత సంస్థను నెలకొల్పిరి. ఇది మత ప్రచారం కొరకు హిందువులను హింసించిన తీరు వర్ణాతీతం. ఇంతకుముందు ఏ ముస్లిం చక్రవర్తి కూడా అట్లు హింసింపలేదు. ఇది తెలంగాణలో సాయుధ పోరాట ఘట్టాలలో కారణాలలో మొదటిది. అందులో ఏ. నెక్స్ట్ బి. ప్రజల స్థితిగతులు. ఆనాటి తెలంగాణ ప్రజలు అత్యధికులు పేదవారు, వ్యవసాయ కూలీలు, రైతులు. వీరికి విద్య, సాంస్కృతిక హక్కులు కానీ, వైద్య విద్య సౌకర్యాలు కానీ లేవు. వర్ణభేదము లేక
వీరు నిజాంకు వారి ఉద్యోగాలకు పూడిగము చేస్తుండేవారు. దీనికి తోడు అత్యధిక వడ్డీ పద్ధతి అంటే 50% నాగు వారిని కృంగదీంచింది. బానిసత్వమును భరించజాలక తిరగబడిన వారిపై జరిమానాలు, చిత్రహింసలు అనంతం. నెక్స్ట్ భూస్వామ్య విధానం. తెలంగాణలో రాజరిక విధానంతో పాటు ఫ్యూడల్ వ్యవస్థ కూడా ఉంది. నాడు భూమిలో 30% జాగీర్దార్ల, 10% సర్వే కాసులు, 60% ఖల్సా దివానీ ఆధీనమందుండెను. అందులో నెంబర్ 1 ఆసఫ్జాయిలు తమ సైనిక, పౌర, ఉన్నతోద్యోగులకు సేవకు ప్రతిఫలముగా ఇచ్చిన జాగీరులే వంశపారంపర్య జాగీర్దారీ విధానమునకు దోహదం చేసెను. వీటి అధిపతులే జాగీర్దారులు. నెంబర్ 2 ఆసఫ్జాయిల పూర్వం నుండే ఉన్న సంస్థానముల వారు నిజాంకు పెష్కన్ను మాత్రమే చెల్లించేవారు. నెంబర్ 3 ఖల్సా భూములలో సాలార్జంగ్ కాలం వరకు స్వాస్థతం శిస్తు అమల్లో ఉండేది. ఈ కాలంలో దళారులు దేశ్ముఖ్, సర్దేశ్ముఖ్, సర్దేశాయ్ బిరుదులు ధరించిన పెద్ద భూస్వాములుగా చెలామణి అయ్యేవారు. వీరు రైతులకు భూములను కౌలుకిచ్చి అత్యధిక పన్నులు, కౌలు వసూలు చేసి వారిని కడు దరిద్రులుగా మార్చిరి. సాలార్జంగ్ కొన్నాళ్ళు రైతువారి విధానము అమలు జరిపినప్పటికీ పరిస్థితులు మారలేదు. నెక్స్ట్ నిజామాంధ్ర మహాసభ పాత్ర. తెలంగాణ ప్రజలను జాగృతమనర్చి వారిని వెట్టి చాకిరి నుండి విముక్తులను చేయుటలో 1930లో ఏర్పడిన నిజామాంధ్ర మహాసభ ప్రముఖ పాత్ర వహించింది. కొంతకాలానికి ఈ సభ అతివాద, మితవాద వర్గాలుగా చీలెను. అతివాదులు కమ్యూనిస్టు పార్టీలో చేరగా, మితవాదులు స్టేట్ కాంగ్రెస్లో చేరిరి. నిజాం పాలన నుండి విముక్తికి స్టేట్ కాంగ్రెస్ సహాయ నిరాకరణ ద్వారా కృషి చేయగా
కమ్యూనిస్టులు సాయుధ పోరాటం ద్వారా నిజాం పాలనను, భూస్వామ్య విధానమును తుదముట్టించనెంచిరి. నెక్స్ట్, సాయుధ పోరాటం. సాయుధ పోరాటం పోలీసులు జులుం కూడా అమాయకులైన తెలంగాణ ప్రజలపై ఎక్కువే. పోలీసుల జులుం కూడా అమాయకులైన తెలంగాణ ప్రజలపై ఎక్కువే. నెంబర్ 1, ఆకునూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాలపై దాడి చేసి స్త్రీలపై అత్యాచారములు జరిపారు. నెంబర్ 2, 1946 అక్టోబరులో బాలెముల గ్రామంపై, డిసెంబరులో మల్లారెడ్డిగూడెంపై దాడులు జరిపారు. ఇందుకు ఒక నల్గొండ జిల్లాలో 390 మంది రైతులు మరణించగా 64 మంది స్త్రీలు అత్యాచారములకు గురైరి. 1947లో మనం స్వాతంత్రం పొందే నాటికి నిజాం ఇండియన్ యూనియన్లో చేరలేదు. తాను స్వతంత్రముగా ఉండదలిచెను. నిజాం రాజ్యమనుగడకు కాసిం రజ్వీ నాయకత్వమున రజాకార్లు అనే సాయుధులు తెలంగాణలో దారుణ హింసకాండ ప్రారంభించిరి. వేలాది యువకులు రజాకార్లకు వ్యతిరేకముగా ఈ పోరాటంలో గెరిల్లా యుద్ధము చేసిరి. ఈ పోరాట లక్ష్యములేమనగా, నెంబర్ 1, భూస్వాముల, రజాకార్ల పోలీసు ఆయుధములు స్వాధీనపరచుకొనుట. నెంబర్ 2, కార్యాలయములను, కోర్టులను, విద్యా సంస్థలను బహిష్కరించుట. 3, పేదలకు భూమిని పంచి ఇచ్చుట. 4, పన్నుల నిరాకరణ. 5, గెరిల్లా దళాలను జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయుట. ఈ కార్యక్రమాలన్నీ కట్టుదిట్టముగా ఒకేసారి అమలు చేయబడినవి. కమ్యూనిస్టులకు రజాకార్లతోనూ నిజాం పోలీసు బలగాలతోనూ అనేక సంఘర్షణలు జరిగెను. నెక్స్ట్, సాయుధ పోరాటం తొలిఘట్టాలు. సాయుధ పోరాటం తొలిఘట్టాలు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలైన శ్రీ ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి తమ కొలనుపాక గ్రామం అంటే నల్గొండ జిల్లాలో 1935
1936లో జాగీర్దారీ వ్యతిరేక పోరాటమును ప్రారంభించిరి. రైతులందరూ భూస్వాముల ఆధీనంలో ఉన్న తమ భూములను స్వాధీనపరుచుకొనిరి. రామచంద్రారెడ్డిపై భూస్వాములు జరిపిన హత్య ప్రయత్నం విఫలమైంది. నెక్స్ట్, మొండ్రాయి పాలకుర్తి పోరాటములు. మొండ్రాయి పాలకుర్తి పోరాటములు. నెంబర్ 1, కటారి రామచంద్రరావు అను భూస్వామి మొండ్రాయి గ్రామంలో లంబాడీలకు చెందిన భూమిని తన పేరు వ్రాయించెను. ఇరుగు పొరుగు ప్రజలు పోరాటమునకు సిద్ధం కాగా భూస్వాములు పోలీసులు వెనుదిరిగిపోయిరి. నెంబర్ 2, పాలకుర్తి గ్రామమున చాకలి ఐలమ్మ పంటను దోసుకోవడానికి భూస్వాములు వేసిన ఎత్తుగడలకును భగ్నం చేసింది. ఈ ప్రజా ఉద్యమమును అణుచుటకు నిజాం నూతన ప్రధాని అయిన సర్ మీర్జా ఇస్మాయిల్ ఆధునిక ఆయుధాలతో పోలీసు బలగమును సమాయత్తము చేయసాగెను. భూస్వాములకు అండగా ఈ పోలీసు దళములు కమ్యూనిస్టులకు అండగా నిలిచి గ్రామాలపై దాడులు ప్రారంభించెను. నిజాం ప్రధాని అయిన సర్ మీర్జా ఇస్మాయిల్ ఆధునిక ఆయుధాలతో పోలీసు బలగమును సమాయత్తము చేయసాగెను. భూస్వాములకు అండగా ఈ పోలీస్ దళములు కమ్యూనిస్టులకు అండగా నిలిచిన గ్రామములపై దాడులు ప్రారంభించిరి. నెక్స్ట్, సాధించిన విజయములు. 1948లో ప్రభాకరన్ భూపతి రెడ్డి గార్ల నాయకత్వంలో గెరిల్లాలు జైత్రయాత్రను జరిపెను. మార్చి 12న ఇల్లరితకుంటి గ్రామంలోని పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకొనిరి. మార్చి 14న రజాకార్ల సంఘర్షణలో వీరిరువురు మరణించిరి. నెంబర్ 2, వరంగల్ జిల్లాలోని అలీపూర్, తిమ్మాపూర్ గ్రామముల జాగీర్దారులైన అక్బర్ పాషా రక్షణ కొరకు వచ్చిన రజాకార్లను గెరిల్లాలను పారద్రోలిరి. నెంబర్ 3, ఇట్లుండగా హుజూర్ నగర్, మానుకోట తాలూకాలలోని ప్రెక్కు గ్రామాలలో
భూస్వాములకు చెందిన భూములను పేదలకు పంచడము జరిగింది. 1947 నవంబరు 29న భారత ప్రభుత్వం నిజాముతో యథాతథపు ఒడంబికను కుదుర్చుకొనిరి. దీనిని కమ్యూనిస్టులు, స్టేట్ కాంగ్రెస్ కూడా వ్యతిరేకించిరి. ఇదే సదవకాశంగా నిజాం సాయుధ పోరాటమును రక్తపు టేరులలో ముంచుటకు నిర్ణయించుకొనెను. కానీ గెరిల్లలు 400 గ్రామములను స్వాధీనం చేసుకొని గ్రామ కమిటీలను ఏర్పరచెను. రుణపత్రాలను తాకట్టు పెట్టి రైతులకు విముక్తి కలిగించెను. స్త్రీలకు సమాన హక్కులు కల్పించి ప్రజా కోర్టులు స్థాపించెను. ఈ విధముగా గెరిల్లలు గ్రామ ప్రజలలో నూతన చైతన్యమును కలగజేసి నూతన సమాజ నిర్మాణం ఏర్పాటుకు కృషి సాగించిరి. నూతన చైతన్యమును కలగజేసి నూతన సమాజ నిర్మాణం ఏర్పాటుకు కృషి సాగించిరి. నెక్స్ట్, పోలీస్ చర్య. రజాకార్ల దురంతరముల మరికట్టుటకు భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీస్ చర్య జరిపెను. నిజాం ప్రతిఘటన జరిపించినను చివరకు లొంగిపోయాను. నిజాం ఇండియన్ యూనియన్లో చేరెను. రజాకార్ల ఉద్యమము నిషేధింపబడెను. నిజాం పాలన నుండి ప్రజలు విముక్తి చెందిరి. ఇటువంటి సమయమున కమ్యూనిస్టుల పంద మార్చుకొని అహింసాయుత పోరాటం జరిపితే వారి భవిష్యత్తు ఉజ్వలముగా ఉండేది. కానీ అలా జరగలేదు. 1948లో కలకత్తా సమావేశమున కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బీడి రణదేవ్ పోరాట కొనసాగింపుకు నిర్ణయించెను. నెక్స్ట్, కమ్యూనిస్టుల అణచివేత. ఈ విధముగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటమును కొనసాగించుచుండ పోలీసులు గెరిల్లల ఆచూకీ తెల్పమని ప్రజలను హింసింపసాగిరి. అడవులలో తలదాచుకున్న కమ్యూనిస్టులు
రాత్రులందు మెరుపు దాడులు చేసి రజాకార్ల స్థాయికి దిగజాగిరి. రజాకార్ల స్థాయికి దిగజారిరి. సుమారు 1.5 సంవత్సరము కాలము తెలంగాణలో పగలు పోలీసులు, రాత్రి కమ్యూనిస్టు గెరిల్లలు ప్రజలను భయభ్రాంతులను చేయగా ప్రజలు ప్రాణాల అరిచేత పెట్టుకొని జీవించిరి. 1950లో పటేల్ తెలంగాణ గడ్డ మీద ఒక్క కమ్యూనిస్టు కూడా మిగలనివ్వనని శపథము చేసి నెరవేర్చాడు. సాయుధ పోరాటమును అజ్ఞాతముగా 1951 వరకు కొనసాగించి 1952 తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులు ఘన విజయం సాధించారు. నెక్స్ట్, సాయుధ పోరాట ఫలితాలు. సాయుధ పోరాట ఫలితాలు లేక ప్రాముఖ్యము. అందులో నెంబర్ 1, ఈ పోరాటం వల్ల భూ సంస్కరణల ఆవశ్యకత దేశమంతా మార్మోగింది. అందువల్లే 1949లో భూస్వాములకు పరిమితి విధించి సంస్కరణలను ప్రవేశపెట్టబడ్డాయి. నెంబర్ 2, దీనితో భయం చెందిన భూస్వాములు తక్కువ రేటుకు రైతులకు భూములను అమ్మిరి. నెంబర్ 3, ఈ సందర్భముగానే వినోబా భావే భూదానోద్యమము ప్రారంభించెను. నెంబర్ 4, తెలంగాణ ప్రజల మనసులో నాటుకొని ఉన్న బానిస ప్రవృత్తి వెట్టి చాకిరికి చాలా వరకు నశించెను. నెంబర్ 4, తెలంగాణ ప్రజల మనసులో నాటుకొని ఉన్న బానిస ప్రవృత్తి వెట్టి చాకిరి చాలా వరకు నశించెను. నెంబర్ 5, అనేక సంఘాలు వెలిశాయి. అనేక సంఘాలు వెలిశాయి. 1950లో కౌలుదారి చట్టము ప్రవేశపెట్టబడ్డది. 1950లో కౌలుదారి చట్టము ప్రవేశపెట్టబడింది. నెంబర్ 6, జాగీర్దారు వ్యవస్థ రద్దు చేయబడ్డది. జాగీర్దారు వ్యవస్థ రద్దు చేయబడ్డది. ముగింపు. నిజాం ప్రభుల యొక్క నిరంకుశ విధానాలను ప్రతిఘటించి భూస్వామ్య వర్గాలు దోపిడీ నుండి తెలంగాణ ప్రజలలో, ముఖ్యముగా తెలంగాణ రైతుల కష్టముల నీడేర్చుటకు సాగించిన హింసాయుత ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. ఈ ఉద్యమనకు ముఖ్య నాయకులు శ్రీ రావి నారాయణ రెడ్డి, చంద్రపు రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య మొదలగు వారు. థ్యాంక్ యూ.